భలే క్యూట్గా ఉంది పూజా మందిర్. అంటే నేను ఎక్స్ప్లోర్ అయిన ప్లేసెస్లో ఇక్కడ వచ్చేసి చాలా చక్కగా చిన్నగా ఇచ్చారు క్యూట్గా. సో ఇంత చాలని చెప్పారు అయితే. ఎస్ మేడం. అంటే అటాచ్డ్ టు కిచెన్ ఉండడం వల్ల దీన్ని ఇంతకంటే ఎక్కువ సైజ్ మనం చేయలేకపోయాం మనం. ఈ పూజ గది వరకు చిన్నగా క్యూట్గా అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయా మనకు? ఉన్నాయి మేడం. ఎలా అంటే మనకి ఇలా డోర్స్ అనేవి బయటికి ఓపెన్ అయిపోతాయి. దీన్ని పాకెట్ డోర్స్ అంటారు. సో ఇలా పాకెట్ డోర్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇది బాగుందండి. ఎస్ మేడం. అంటే ఇంకా హ్యాండిల్స్ పెట్టలేదు, వర్క్ ఉంది పెట్టకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కావచ్చు. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ డోర్స్ ని తీసిన వెంటనే మళ్ళీ లోపలికి కూడా మనం స్లైడ్ చేసి యాక్చువల్లీ ఇది కిచెన్ లోనే ఉంది కదా పూజా మందిర్, బయటికి ఎక్కువగా రాకుండా ప్లేస్ అనేది ఆక్యుపై అవ్వకుండా కస్టమర్ కి కన్వీనియంట్ గా ఉండేలా పాకెట్ డోర్స్. ఈ ఐడియా బాగుంది. మేబీ చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఇది. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే బాగుందండి. పూజ చేసాం, స్టెప్స్ కూడా భలే ఇచ్చారుగా. అవును మేడం. గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్. ఇక్కడ మనం ప్రసాదం అది పెట్టుకోవచ్చు. ఎక్స్టెండబుల్ ట్రే కూడా ఇచ్చాము ఒకటి. మనం పూజలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఎలా అయినా పూజ చేసుకున్నా ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే చిన్న బాక్స్ కాబట్టి ఇది మనకి. సో ఇక్కడ ఎక్స్టెండబుల్ ట్రే అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రే అనేది ఏం కాదా? మనం ఏం అవ్వదండి. ఐటమ్స్ కానీ వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా. నో ప్రాబ్లం మేడం. నో ప్రాబ్లమా. మళ్ళీ అవసరం లేనప్పుడు మళ్ళీ లోపలికి అనేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని మీద మరక అయితే ఏమన్నా క్లీన్ చేసుకోవచ్చు మేడం. చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కుంకుమ ఇవన్నీ వాడతాం కదా దేవుడి దగ్గర, ఎక్కువగా అవి పడుతూ ఉంటాయి. సాంబ్రాణి కానీ సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ అది చూసి నాకు అనిపించింది కొంచెం డెలికేట్ గా ఉంది ఎట్లా అని చెప్పి. నో ప్రాబ్లం మేడం. దీనివల్ల ఏం మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇవి యూజ్ చేసుకోవచ్చు మనము. ఓకే, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా లామినేట్ యూజ్ చేసాం మనము. ఈ లామినేట్ వల్ల ఏమైందంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. క్లాత్ పెట్టి తుడి చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనకి ఎక్స్చేంజబుల్ డ్రాయర్స్ అనేది ఇంకొకటి కూడా ఇచ్చారు. ఎస్ మేడం. ఎక్స్ట్రా డ్రావర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళకి. అంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఒత్తుల బాక్సులు ఉంటాయి, కర్పూరము, కుంకుమ, పసుపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నిటిని మనము కింద ఎల్లబట్టలా పెట్టుకోలేము కాబట్టి అలా ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఈ స్టోరేజ్ కోసం డోర్స్ ఇచ్చాము. ఇవి ఎందుకంటే ఆయిల్ బాటిల్ ఉంటుంది మనకి. ఆయిల్ బాటిల్ అనేది 1 feet ఉంటుంది యాక్చువల్గా. జనరల్గా ఈ చిన్న చిన్న డ్రాస్ అది పట్టదు కాబట్టి కింద డోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి పైన ఇక్కడ ఓం ముగ్గు అది. ఎస్ మేడం. ఇది వచ్చేసి గ్లాస్ ఉంది, డెకో గ్లాస్ తీసుకున్నాము. డెకో గ్లాస్ మీద ఓం అనేది ప్రింట్ చేయించడం జరిగిందండి. సో అక్కడ ఏమైనా స్టోరేజ్ లోపల లైటింగ్ ఉంది. స్టోరేజ్ ఏం పెట్టుకోవచ్చు కావాలంటే, బట్ దేవుడి పైన వెయిట్ పెట్టకూడదు కాబట్టి అక్కడ ఏం పెట్టరండి. జస్ట్ అలా ఎంటీగా ఉండకుండా యూనిట్ మొత్తం అనేది ఈక్వల్గా ఉండేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, అదే. ఇది బాగుంది, చాలా చక్కగా ఉంది. స్మాల్ యూనిట్, పూజ యూనిట్.